హలో నమస్తే అండి, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం అయితే చాలా సింపుల్ ప్యాటర్న్స్తో బ్లౌజెస్ని తక్కువ కాస్ట్లో ఎట్లా డిజైనింగో నా ఛానల్లో చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా పైప్ బీడ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా మీడియం సైజు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను. మన ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ లెంగ్త్లో నేను ఈ విధంగా డ్రా చేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి బ్లౌజు బ్యాక్ సైడ్ నెక్ కింద అనమాట, కింద పార్ట్లో నేను ఈ డిజైన్ చేస్తున్నాను. హ్యాండ్స్కి బ్లౌజ్ కింద వస్తుంది, అంటే నెక్ లైన్ కాకుండా కింద అనమాట. ఇలా ప్యాటర్న్ చాలా సింపుల్గా డ్రా చేసేసుకోవచ్చు. ట్రయాంగిల్సే కాబట్టి మనం ట్రయాంగిల్స్ అన్ని కొసలు ఒకవైపు ఉండకుండా చూసుకుంటూ ఇలా ప్యాటర్న్ డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పైప్ బీడ్స్ మీకు చూపించాను కదా, పైప్ బీడ్స్ని ఒక 3 బీడ్స్ ఎక్కించుకుంటే సరిపోతుంది. ఇలా 3 బీడ్స్ ఎక్కించుకుని కిందకి నీళ్ళు దించేసుకుంటున్నాను. ఇలా ఒక ట్రయాంగిల్ వచ్చే విధంగా మనం బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో ఒక మీడియం సైజ్ గోల్డ్ బీడ్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బీడ్స్ అనేవి మనకి షేప్ కరెక్ట్గా ఉండవు. కటింగ్ అనేది బీడ్స్ కటింగ్ అనేది కొంచెం ఆర్డ్గా ఉంటుంది. అలాంటప్పుడు మనం మధ్యలో టాకాలు వేసుకుంటే లూజ్ అవ్వకుండా బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. కొంచెం బీడ్స్ కరెక్ట్గా లేనప్పుడు మధ్యలో జస్ట్ 3 బీడ్స్కి మధ్యలో ఒక టాకా వేసుకుంటే సరిపోతుంది. ఇవి మనం వైట్ పైప్ బీడ్స్ తీసుకుంటే మధ్యలో పర్ల్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను కాబట్టి నేను గోల్డ్ ట్యూబ్స్ తీసుకున్నాను. మనం ప్రతి ట్రయాంగిల్లో మనం 3 బీడ్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్రయాంగిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఒకవేళ ప్యాటర్న్ మనం ఎలా డ్రా చేసుకున్నా ప్రాబ్లం అనేది ఉండదు. మనం డాట్స్ పెట్టుకుని కూడా సింపుల్గా ఇలా ట్రయాంగిల్స్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. మనకి ట్రయాంగిల్ కార్నర్స్ అనేవి ఒకవైపే అన్నీ ఉండేటట్టు కాకుండా చూసుకుంటూ మనం ఈ ట్రయాంగిల్స్ని స్టిచ్ చేసుకుంటే ప్యాటర్న్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంతే కదండి, చాలా సింపుల్గా కూడా ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు. మన హ్యాండ్స్కి ఇంత కాకుండా ఒక 1.5 ఇంచ్ లెంగ్త్తో మనం బార్డర్ కింద గీసుకుని లోపల ఇన్సైడ్ ఒక 2 ట్రయాంగిల్స్ కింద వచ్చేటట్టుగా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి నెక్ కింద కాబట్టి నేను కొంచెం పెద్దగా 2 ఇంచెస్ పైనే తీసుకున్నాను, అంటే 2.5 ఇంచెస్ ఉంటుంది ఇది. ఇలా ఖాళీ ఎక్కువ ఉన్న చోట మనం
ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే చాలా నిండుగా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి. అంతేకాదు చాలా తక్కువ టైంలో కూడా ఈ ప్యాటర్న్ కంప్లీట్ చేసేసుకోవచ్చు, పెద్దగా టైం తీసుకోదు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, సేమ్ బీడ్స్నే యూజ్ చేస్తున్నాను. 5 బీడ్స్ యూజ్ చేస్తూ ఈ గ్యాప్స్లో మనం ఒక్కొక్క బీడ్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. జస్ట్ కిందకి నీడిల్ దించుకుంటున్నాను. మనం ఈ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు కొంచెం బీడ్ సైజ్ లెంగ్త్ ఎంత ఉందో అంత చూసుకుని మనం నీడిల్ దించుకుంటే బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి, లేకపోతే కొంచెం బీడ్స్ అనేవి ఎత్తు పెట్టినట్టుగా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో మనం ఈ బీడ్స్ తోటి ఫిల్లింగ్ చేసేసుకుంటే ప్యాటర్న్ అనేది చాలా నిండుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వేసుకున్నాను. ఇక కింద నెక్ కింద మనం బ్లౌజ్ ఎడ్జెస్కి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. చాలా బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ప్రతి లైక్ వల్ల మరింత మంచి ప్యాటర్న్స్తో మీ ముందుకు